పెరిగిన డిమాండ్. డైరెక్ట్ సెల్లింగ్ లో ఎక్కువగా హెల్త్ సప్లిమెంట్స్ ఉంటాయి. ప్రజల ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడం వలన ఈ యొక్క ప్రొడక్ట్స్ కి ఒక మంచి డిమాండ్ పెరగబోతుంది. 2030 నాటికి జనాల్లో హెల్త్ అండ్ వెల్నెస్ పైన ఒక మంచి అవేర్నెస్ రాబోతుంది. ఆర్గానిక్ ప్రొడక్ట్స్, కెమికల్స్ లేనటువంటి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ని, నేచురల్ ప్రొడక్ట్స్ ని యూజ్ చేయడానికి జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఎక్కువగా ఈ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయడానికి సిద్ధపడుతున్నాయి, ఆల్రెడీ చేస్తూ ఉన్నాయి కూడా. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండాలి, డైరెక్ట్ సెల్లింగ్ లో మీకు మంచి ఫ్యూచర్ ఉండాలంటే టెక్నాలజీని వాడడం నేర్చుకోండి. పాత పద్ధతుల్లో కాకుండా జూమ్ కాల్స్, వాట్సాప్ మార్కెటింగ్, వీడియో కంటెంట్ క్రియేట్ చేయడం, చిన్న చిన్న వీడియో ఎడిటింగ్ చేయడం కావచ్చు, ఇలాంటివి ఖచ్చితంగా బిజినెస్ లో నేర్చుకోండి. సరైన కంపెనీని ఎంచుకోవటం, 2030 వరకు నిలబడే బలమైన ప్రొడక్ట్స్, ఎథికల్ ప్లాన్ ఉన్న కంపెనీస్ లో ఉండండి. స్కిల్స్, కేవలం ప్లాన్ చెప్పడమే కాకుండా టీమ్ మేనేజ్మెంట్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకునే విధంగా మీరు ముందుకెళ్తే ఒక మంచి గ్రోత్ ని మీరు పొందొచ్చు. భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లలో ఒకటి. కాబట్టి ఇప్పుడు మీరు పడుతున్న శ్రమకి 2030 నాటికి చాలా పెద్ద ఫలితం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ ని ఒక కెరియర్ ఆపర్చునిటీగా నమ్మి మీరు పనిచేసుకుంటూ